అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. టోల్ ఫీజు బాధుడిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దాని గురించే వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలా అయితేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ హైవేలపై ట్యాక్స్ పేరుతో వాహనదారుల నుంచి టోల్ వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. టోల్ ఫీజు వసూలు శాశ్వత ప్రక్రియ కాదని, ఇష్టమొచ్చినంత కాలం టోల్ వసూలు చేయడం నిరంకుశత్వమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ప్రాజెక్టులనేవి ప్రజలకే తప్ప ప్రైవేట్ సంస్థలకు దోచిపెట్టడానికి కాదని వ్యాఖ్యానించింది. ప్రజలపై అన్యాయంగా భారం మోపుతూ కాంట్రాక్టర్ల జేబులు నింపడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ నోయిడా డైరెక్ట్ ఫ్లై వేపై టోల్ ఫీజు వసూలుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. డిఎన్డి ఫ్లైవే టోల్ ఫీజు వసూలు విషయంపై కుదిరిన రాయితీ ఒప్పందాన్ని 2016లో అలహాబాద్ హైకోర్టు రద్దు చేసింది. దీన్ని నోయిడా టోల్ బ్రిడ్జ్ కంపెనీ అంటే ఎన్టీబీసీ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా అలహాబాద్ హైకోర్టులో ఇచ్చిన తీర్పును సరైందేనని తాజాగా వ్యాఖ్యానించింది. సో ఇది ఫ్రెండ్స్.